శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శతానందుడు విశ్వామిత్రుని ప్రభావం గురించి రామునికి చెప్పెను. ఆ యజ్ఞం నందు జనకుడు ముని సమేతుడైన రాముని పూజించెను. రాముడు ధనుస్సును ఎక్కుపెట్టి దాన్ని సునాయాసముగా విరచెను. జనకుడు వీర్యమే శుల్కముగా కలదియు అయోనిజయు అగు తన కన్య అయిన సీతను రామునికి ఇచ్చెను. తండ్రి మొదలైన వారు వచ్చిన పిమ్మట రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిలను, జనకుని తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవి శృతకీర్తులను, భరత శత్రుఘ్నులను వివాహమాడిరి. ఆ రాముడు జనకునిచే బాగుగా సత్కరించబడిన వాడై వశిష్ఠాది సమేతుడై పరశురాముని జయించి అయోధ్యకు వెళ్ళెను. భరతుడు శత్రుఘ్న సమేతుడై యుధాజిత్ నగరమునకు వెళ్ళెను. అయోధ్యాకాండ. భరతుడు మేనమామ గృహమునకు వెళ్ళిన పిమ్మట రాముడు తండ్రి మొదలైన వారిని భక్తితో సేవించెను. దశరథ మహారాజు రామునితో ఇట్లనెను: రామ వినుము, నీ గుణములందు ప్రేమచే ప్రజలు నిన్ను ఇంతకు పూర్వమే మనసా రాజ్యాభిషిక్తుని చేసినారు. నేను రేపు ప్రాతకాలమున నీకు యువరాజ్యం ఇచ్చుచున్నాను. సీతాసహితుడవై ఈ రాత్రి నీవు వ్రతం అవలంబించము. వశిష్ఠుడు, సృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, రాష్ట్రవర్ధనుడు, అశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు అనే 8 మంత్రులను రామునితో ఆ విధముగానే పలికిరి. రాముడు తండ్రి మొదలైన వారి మాటలు విని అట్లే చేసేదను అని చెప్పి కౌసల్యకు కూడా తెలిపి దేవతలను పూజించి వ్రతము అవలంబించెను. దశరథుడు రాముని పట్టాభిషేకానికి కావలసిన సంభారములన్నీ సమకూర్చుడు అని వశిష్ఠాదులతో చెప్పి కైకేయి వద్దకు వెళ్ళెను. కైకేయికి సఖురాలకు మందర అయోధ్యానగరాన్ని అలంకరించుటను చూచి రామునికి పట్టాభిషేకం జరుగుతున్నదన్న విషయం తెలుసుకొని దాన్ని కైకేయికి చెప్పెను. ఒకప్పుడు ఆమె ఏదో అపరాధం చేయగా రాముడు ఆమెను పాదములు పట్టి ఏడ్పించెను. ఈ వైరం పురస్కరించుకుని ఆమె రాముని వనానికి పంపవలనని అనుకొనెను. ఓ కైకేయి, లెమ్ము, రామునికి రాజ్యాభిషేకం అనగా నీకు, నాకు, నీ కుమారునికి మరణమే. ఇందులో సందేహం లేదు అని మందర కైకను హెచ్చరించెను. కైకేయి ఆ కుబ్జ పలికిన మాటలు విని ఒక ఆభరణం బహూకరించి, నాకు భరతుడు ఎంతయో రాముడు కూడా అంతయే, కానీ భరతునికి రాజ్యం లభించే ఉపాయమేదియో కానరాకున్నది అని పలికెను. మందర ఆ మాటలకు కోపగించి ఆమె ఇచ్చిన హారం గ్రహింపక కైకేయితో ఇట్లనెను: ఓ తెలివి తక్కువ దానా, భరతుని, నిన్ను, నన్ను కూడా రాముని నుండి రక్షించము. రాముడు రాజు కాగలడు, అతని పిమ్మట అతని కుమారుడు రాజు కాగలడు. ఈ విధముగా భరతుడు రాజవంశము కోల్పోవును. పూర్వం దేవాసుర యుద్ధం నందు శంబరుడు దేవతలను సంహరించెను. ఆ రాత్రి అక్కడ ఉన్న నీ భర్తను నీవు విద్యా ప్రభావం చే రక్షించితివి. అప్పుడతడు 2 వరములు ఇచ్చెను. ఇప్పుడు ఆ 2 వరములో కోరుము. 1 వరం చే 14 సంవత్సరములు రాముడు వనములో నివసించవలనని, 2వ వరం చే భరతునికి యువరాజ్యం ఇయ్యవలననియో కోరుము. అతడు దాన్ని ఇయ్యగలడు అని మందర కైకేయికి దుర్బోధ చేసెను. ఈ విధంగా ఆ కుబ్జచే ప్రోత్సహించబడిన కైకేయి అనర్థమును కూడా లాభకరమని భావించినదై ఈ మంచి ఉపాయం దశరథుని చేత ఆ పని చేయించనా అని పలికి కోపగృహం ప్రవేశించి మూర్ఛితురాలు వలె భూమిపై పడి ఉండెను. రాజు బ్రాహ్మణులను పూజించి కోపించి ఉన్న కైకేయిని చూసి, ఇట్లున్నావేమి, రోగంతో బాధపడుచున్నావా, భయపడినావా? నీకు ఏమి కావాలనో చెప్పుము, అది చేసేదను. ఏ రాముడు లేకున్నచో ముహూర్తకాలమైనను జీవింపజాలను. ఆ రామునిపై ఒట్టు పెట్టుచున్నాను. ఓ సుందరి, నీ కోరికను నెరవేర్చెదను అని పలికెను. ఆమె, ఓ రాజా, సత్యం పలుకము, నీవిచ్చటకు అంగీకరించదవే అని సత్యమును పాలించచో పూర్వం నాకు ఇచ్చిన 2 వరములను నాకు ఇమ్ము. రాముడు 14 సంవత్సరములు నియమవంతుడై వనమునందు నివసించుగాక. ఇప్పుడే ఈ సంభారములతో భరతుని రాజ్యాభిషేక్తుని చేయవలను. ఈ వరములు నీయకున్నచో విషం తాగి మరణించెదను అని పలికెను. ఆ మాట విని మూర్ఛితుడై వజ్రంచే కొట్టబడిన వాని వలె దశరథుడు భూమిపై పడెను. అతడి ముహూర్త కాలంలో శృతి చెంది కైకేయితో, ఓ పాపాత్మురాలా, నీకు రాముడు ఏమి అపకారం చేసినాడో, నేనేమి చేసినాను? సకల ప్రపంచానికి అప్రియం ఆచరించుచో నీవిట్లేల పలుకుచున్నావు. కాలరాత్రి వంటి భార్యవైన నీకు ప్రియమును చేసి నేను నిందితుడు నగదును. భరతుడు ఇట్టివాడు కాడు. రాముడు అరణ్యానికి వెళ్ళిన పిదప నేను మరణించగా నీవు విధవై రాజ్యం ఏలుకొనము అని పలికి సత్యపాసంచే బద్ధుడై అతను రాముని పిలిచి, రామా, నేను కైకేయిచే వంచబడితిని. నన్ను బంధించి రాజ్యమేలము, లేనిచో నీవు వనంలో నివసించవలను. కైకేయి కుమారుడైన భరతుడు రాజగును అని పలికెను. ఆ విధంగా దశరథుని మాటలు విన్న రాముడు తండ్రికి కైకేయికి ప్రదక్షిణ నమస్కారములు చేసి కౌసల్యకు నమస్కరించి ఓదార్చి సీతాలక్ష్మణ సమేతుడై బ్రాహ్మణులకు, దీనులకు, అనాథలకు దానములు చేసి సుమంత్రునితో కూడినవాడై రథమునెక్కి శోకార్తులైన తల్లులతోనూ బ్రాహ్మణాదులతోనూ కూడి పట్టణం నుండి బయలువెడలను. ఆ రాత్రి తమసా తీరమున నివసించి పౌరులను విడిచి వెళ్ళిపోయాను.
ఆ పౌరులు ప్రాతకాలమున రాముని గానక తిరిగి అయోధ్యకు వెళ్ళిరి. మిక్కలి దుఃఖితుడైన దశరథ మహారాజు ఏడ్చుచు కౌసల్యా గృహమునకు వెళ్ళెను. పౌరులను, స్త్రీలను, రాజస్త్రీలు ఏడ్చిరి. నారచీరలు ధరించిన రాముడు రథమునెక్కి శృంగబేరమునకు వెళ్ళగా అచ్చట గుహుడతన్ని పూజించెను. అచ్చట రాముడు ఇంగుది వృక్ష మూలమున నివసించెను. లక్ష్మణుడు, గుహుడు ఆ రాత్రంతయు మేల్కొనియే ఉండిరి. పిదప సీతారామ లక్ష్మణులు ప్రాతకాలమున నావపై ప్రయాణించి జాహ్నవిని దాటి ప్రయాగ చేరిరి. అచ్చట భరద్వాజునికి నమస్కరించి చిత్రకూట పర్వతం చేరిరి. పిమ్మట వాస్తపూజ చేసి మందాకిని నదీ తీరమున నివసించిరి. రాముడు సీతకు చిత్రకూట పర్వతమును చూపెను. అచ్చట ఒకనాడు ఒక కాకి గోళ్లచే సీతను గీరగా కాకి నేత్రమును రాముడు ఐషికాస్త్రం ప్రయోగించి పోగొట్టను. ఆ కాకి దేవతలను విడిచి మరల రామునే శరణుజొచ్చినది. రాముడు అరణ్యానికి వెళ్ళి 6వ దినమున దశరథుడు పూర్వం జరిగిన కథను చెప్పను. నేను కౌమార వయసులో ఉన్నప్పుడు సరయూ నదీ తీరమునందు కుంభమును నీటిలో మంచి శబ్దం చేయుచున్న యజ్ఞదత్తుడనే పిల్లవాడిని శబ్దభేదిని ఉపయోగించి చంపితిని. అతని తల్లిదండ్రులు చాలా విలపించిరి. అతని తండ్రి, మేము ఇరువురము పుత్రశోకంతో మరణించుచున్నాము. నీవు కూడా పుత్రశోకంతో పుత్రుని స్మరించుచు మరణించదవు అని నన్ను శపించెను. కౌసల్య, నాకు ఈ విధంగా మరణం రానున్నది అని ఈ విధంగా కథను చెప్పి హా రామ అని అనుచు రాజు స్వర్గం పొందెను. అతడు శోకపీడితుడై నిద్రించినాడని తలచి కౌసల్య నిద్రించెను. ప్రాతకాలంన సూత మాగధ వందలు మేల్కొలుపుటకై వచ్చి శయనించి ఉన్న అతన్ని మేల్కొలిపిరి. మరణించిన అతడు లేవలేదు. అతడు మరణించినాడని గ్రహించి కౌసల్య అయ్యో చచ్చితిని అనుచు ఏడ్చెను. పురుషులు, స్త్రీలు ఏడవ మొదలెడిరి. వశిష్ఠాదులు మేనమామ ఇంటిలో ఉన్న శత్రుఘ్న సమేతుడైన భరతుని శీఘ్రంగా అయోధ్యకు రప్పించిరి. శోకంతో నిండిన ఆ నగరిని చూసి దుఃఖితుడై భరతుడు అపకీర్తి వచ్చి నెత్తిమీద పడినది కదా అని కైకేయిని నిందించెను. కౌసల్యను ప్రశంసించి నూనె తట్టులో పెట్టిన తండ్రికి సరయూ నదీ తీరంన సంస్కారం చేసెను. రాజ్యం చేయము అని వశిష్ఠాదులు పలకగా ఇట్లనెను, రాముని తీసుకుని వచ్చుటకు వెళ్ళెదను. బలశాలి అయిన రాముడే అందరి చేత రాజుగా అంగీకరించబడినవాడు అని చెప్పి శృంగబేరపురం వెళ్ళి అచ్చటి నుండి ప్రయాగ వెళ్ళి భరద్వాజుని విందు స్వీకరించి భరద్వాజునికి నమస్కరించి రామలక్ష్మణుల వద్దకు చేరను. రామ, మన తండ్రి గారు స్వర్గస్థులైరి. నీవు అయోధ్యలో రాజువగము. నేను నీ ఆదేశానికై ఎదురు చూస్తూ వనమునకు వెళ్ళెదను అని పలికెను. రాముడు ఆ మాటలు విని తండ్రికి తర్పణములు చేసి భరతునితో, నీవు పాదుకలో తీసుకుని వెళ్ళము. సత్యపాలనకై జటలు నారచీరలు ధరించిన నేను రాజ్యం చేయుటకు రాను అని రాముడు పలకగా భరతుడు తిరిగి వెళ్ళి అయోధ్యను విడిచి నంది గ్రామంలో నివసిస్తూ ఆ పాదుకలను పూజిస్తూ రాజ్యం పాలించెను. ఓం సహనాభవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.